ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో ప్రతి ఒక్కరికి శుభాభివందనాలు తెలియచేసుకుంటున్నాను. పరిశుద్ధ గ్రంథంలోని ప్రార్థనలలో క్రొత్త నిబంధనలో శిష్యులు చేసిన ప్రార్థన గురించి ఈ వీడియోలో మనం ధ్యానించుకుందాం. అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయము 24 నుంచి 30 వచనాల్లో శిష్యులు దేవునికి చేసిన స్తుతి ప్రార్థన మనకి కనపడుతుంది. దీనికి కారణము 3వ అధ్యాయంలో జరిగిన అద్భుత కార్యము, తద్వారా అధికారుల నుండి వచ్చిన తిరస్కారము. ఇక్కడ జరిగిన ఒకే సంఘటన కొందరు బెదిరించడానికి, మరికొందరు దేవుణ్ణి స్తుతించడానికి కారణమైంది. మనుషులు 2 రకాలుగా ఉంటారని ఈ సంఘటన మనకి తెలియచేస్తుంది. పేతురు మరియు యోహానులు కలిసి దేవుని పరిచర్య చేస్తున్నారు. ఈ మాట మనకి అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయము 1వ వచనంలో కనపడుతుంది. ఈ వచనం ద్వారా దేవుడు మనకొక పాఠం నేర్పించాడు. నిజానికి పేతురు యోహానులు ఒకరికొకరు వ్యతిరేకంగా పోటీ పడేవారు. ఈ విషయం మనకు యోహాను సువార్త 21వ అధ్యాయము 21వ వచనంలో కనపడుతుంది. ఎందుకంటే అప్పటికి వీరిలో పరిశుద్ధాత్మ నివసించటలేదు. క్రీస్తువారి పరిచర్య సమయంలో యోహాను తన సహోదరుడైన యాకోబుతో ఉండేవాడు. ప్రభువైన యేసుకు సన్నిహితముగా ఉన్న ముగ్గురిలో పేతురు కూడా ఉన్నాడు. కాబట్టి యాకోబు యోహానులు క్రీస్తువారి సింహాసనం మీద ఇరుప్రక్కలా ఉండాలని కోరి పేతురును బయటికి పంపించుటకు ప్రయత్నించారు. అయితే క్రీస్తువారు ప్రతి ఒక్కరి మధ్య ఐక్యతను చూడాలని కోరారు. పరిశుద్ధాత్మ దేవుడు శిష్యుల్లోనికి వచ్చి ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు పరిస్థితులు మారాయి. ఎవరైనను తమను తాము హెచ్చించుకొనుట లేదు. పేతురు యోహానులు ఐక్యతతో కలిసి పరిచర్య చేయనారంభించారు. అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయంలో ఒక కుంటివాని స్వస్థత గురించి మనం చదువుతాము. పుట్టినది మొదలుకొని కుంటివాడై 40 సంవత్సరములు కలవాడై ప్రతి దినము శృంగారమను దేవాలయము వద్ద భిక్షము అడుక్కునేవాడు. నిజానికి క్రీస్తువారు తరచుగా ఈ దేవాలయానికి వచ్చేవారు. కానీ ఈ కుంటివానిని స్వస్థపరచలేదు. ఎందుకు స్వస్థపరచలేదు అంటే అప్పటికి తండ్రి యొద్ద నుండి ఆయనకు నడిపింపు లేదు. ప్రభువైన యేసు అతనిని స్వస్థపరిచినట్లయితే ఇక్కడ ఇంత ఉజ్జీవం వచ్చి ఉండేది కాదు. దేవుని చిత్తమును కనుగొనుటకు ప్రార్థించకుండా మన స్వంతంగా పరిచర్య చేయరాదని మనం గ్రహించాలి. అందుకే మరియ వలె ఆయన సన్నిధిలో కూర్చొని ఆయన స్వరం వినుటయే అన్నిటికన్నా ముఖ్యమైనదని ప్రభువు మార్తతో చెప్పారు. దేవుని చిత్తమును గురించి మనము దేవుని సన్నిధిలో ప్రార్థించాలి. పెంతెకోస్తు రోజు తర్వాత అతడు స్వస్థత పొందాలనేది దేవుని చిత్తమై ఉన్నది. మనకు ఆత్మీయ వరం ఉన్నప్పటికీ దాన్ని మనం దేవుని చిత్త ప్రకారం వాడాలి. ఇక్కడ జరిగిన స్వస్థత నజరేయుడైన యేసు నామమున జరిగింది, కానీ మరి దేని వలనను కాదు అని పేతురు ఖచ్చితంగా తెలియపరిచాడు. ప్రజలందరి ఆశ్చర్యాన్ని చూసి పేతురు దేవుని కార్యాన్ని సువార్తను ప్రకటించాడు. ఈ స్వస్థత కార్యము అధికారులలో ఆందోళన పుట్టించింది. పేతురు యోహానులు బంధింపబడ్డారు, నేరస్థాపన చేయబడ్డారు. ఏ శక్తితో మీరు ఇలా చేస్తున్నారు అని అధికారులు అడిగిన ప్రశ్నను పేతురు మంచి అవకాశంగా ఎంచి క్రీస్తువారి సువార్తను ప్రకటించాడు. ఇక్కడ మనం ఒక విషయం గ్రహించాలి. క్రీస్తువారిని బంధించినప్పుడు పేతురు ఒక పనిపిల్ల ఎదుట నిలబడలేకపోయాడు. ఇప్పుడైతే పేతురు ఇశ్రాయేలు ప్రజల దుర్మార్గులైన నాయకులను, మరణాన్ని కూడా చాలా ధైర్యంగా ఎదుర్కొని మాట్లాడుతున్నాడు. పేతురు వంటి సామాన్యమైన వారితో దేవుడు చేయగలిగేది ఇదే. ప్రజలందరూ జరిగిన స్వస్థతను బట్టి దేవుణ్ణి మహిమపరచడం అధికారులు చూసి ప్రజలకు భయపడి పేతురు యోహానులను బెదిరించి విడుదల చేశారు. ఈ సందర్భంలోనే ఈ స్తుతి ప్రార్థన చేశారు శిష్యులు. వీరి ప్రార్థన విశ్వాన్ని సృజించిన వానికే. ఈ ప్రార్థనలో దేవుని ఆత్మ ద్వారా దావీదు మాట్లాడాడని జ్ఞాపకం చేసుకుంటున్నారు. వీరు ఎత్తిపట్టిన ప్రార్థన 2వ కీర్తన 1-2 వచనాల్లో వ్రాయపడి ఉన్నది. ఏవి జరగాలని దేవుని సంకల్పమో అదే జరుగుతుందని దేవుని చిత్తాన్ని వారు నమ్మి ప్రార్థిస్తున్నారు. దేవుడు తమ ద్వారా జరిగించిన చర్యల వలన తమకు కష్టాలు కలిగినా, ఎన్ని నష్టాలు వచ్చినా అలా జరిగిస్తూనే ఉండాలని వారు దేవుణ్ణి ప్రార్థించారు. ఈ ప్రార్థన చేయగానే వారున్న చోట భూమి కంపించి వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యాన్ని ధైర్యంగా బోధించారని కింది వచనాల్లో మనం చదువుతాము. విశ్వసించిన వారందరూ ఏక హృదయము ఏకాత్మ కలవారై ఉండిరి అని మనం చదువుతాము. దేవుణ్ణి స్తుతించడంలో, ఆయన నామాన్ని మహిమపరచడంలో, మనకు జరిగిన కార్యములను బట్టి దేవుని నామాన్ని స్తుతించడంలో
మన ప్రతి అవసరత తీర్చమని దేవుని సన్నిధిలో ఆయన చిత్తముకై ప్రార్థన చేయడంలో ఎంతో గొప్ప శక్తి దాగి ఉన్నదని శిష్యులు తమ ప్రార్థన ద్వారా నిరూపించారు. వారు పరిశుద్ధాత్మతో నింపబడటమే కాకుండా ఏక హృదయము ఏకాత్మ కలిగి ఉండటము ఆది సంఘం యొక్క గొప్ప ప్రార్థనా శక్తి అని చరిత్రకారులు వ్యాఖ్యానించారు. పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన ప్రతి ప్రార్థనలో ఏదో ఒక పాఠాన్ని దేవుడు మనకి నేర్పుతూనే ఉన్నాడు. ఇట్టి విధముగా దేవుని సన్నిధిలో ప్రతి ఒక్కరూ ఆయన చిత్తానుసారంగా ప్రార్థించేవారుగా ఉండాలని ప్రార్థిస్తూ ఆమేన్. దేవుని మాటలు మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దేవుని మాటలను అనేకులకు షేర్ చేయండి. ఇంకా పరిశుద్ధ గ్రంథంలో అనేక అంశాలను మనం ధ్యానం చేసుకోవడానికి కావలసిన దేవుని కృపా నడిపింపుల కొరకు మనందరము ప్రార్థిద్దాం. ఆమేన్.